చెప్పినా ఇంటలేదు ఎప్పుడు ఎందుకమ్మా ఫోటోలు బీటోలు అన్ని పెట్టబడతాయి, రీల్స్ పెట్టబడతాయి. పెళ్లి అయిందని తెలియదా? పెళ్లి అయిందని తెలిసి కూడా మెసేజ్ ఎట్లా ఫోన్లు ఎట్లా చేసుకుంటారు? నీ దగ్గర కూడా తప్పు ఉన్నది. నాకు నీ ముందే తెలుసా, నీ వీడియో ముందే పెట్టినా. నీ ఇజ్జత్ పోవాలా, నువ్వు ఇంట్లో జరిగే కథ నేను బయట వెళ్ళాలని నేను వీడియో పెడుతున్నా. ఇప్పుడైనా కానీ అడుగుతున్న మాటను ఇప్పటి నుంచి ఫోన్లు బంద్ చేయి, లొల్లద్దు, గొడవద్దు. ఆ పిల్లతో మాట్లాడుతూ అంటే మరి నువ్వు అప్పుడు దాన్ని వేసుకొని పోయి ఉంటుంది. దీన్ని వేసుకునే కారణం నీకేం పట్టింది? నేను పిలిచిందా నీకు? నేను చెప్పినా నేను వేసుకును, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నేను చెప్పినా. ఆయన ఇంటలేదు. మరి నీకు ఇష్టమే లేకపోయా? నువ్వు గంటల కావాలి ఫోన్ అందుకుని సెట్ల పని సేవల పని నేను మాట్లాడుతా అంటుంది. మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అది ఏదో అంటున్నది. నేను ఏం చేయాలి మరి? అందుకనే మాట్లాడుతున్నాను నేను. ఈ కథ ఏడికి వచ్చినట్టున్నది. నేను అప్పుడే అనుకున్నా, నేను ముందే అడిగిన నీకు వాళ్ళు ఉన్నారు, అల్లుడు వాళ్ళని ఉంటే అల్లు చేసుకో, వాళ్ళ జీతం నాశనం చేయొద్దు, వాళ్ళని సాటుకు నేర్పు ప్రేమించుకుంటే లగ్గం కాకుండా ముందు ప్రేమించిన పిల్లనే లగ్గం చేసుకోవాలా. నేను ముందే చెప్పిన పెళ్లికి ముందు అన్న అరుచుకొని నాకు పెళ్లి అయ్యారంటే మీరు అన్న అరుచుకున్నా మంచోడే అని చెప్పి నాకు పెళ్లి చేసారు. ఇప్పుడు ఇవ్వడు ఎన్ని లొల్లిలు అవుతున్నాయి. నాకేం ఇంటికి పోయినా వచ్చి చూసిందా? పంచాయతీ దాకా తెచ్చిండు. ఇప్పుడు ఇంకేముంది, పంచాయతీ దాకా తెచ్చిండు. మరి ఇప్పుడు ఇట్లా నడినా ఎందుకు కూర్చున్నావు మళ్ళా అన్ని వేసుకుంటాను? నీకేమి అంత టార్చర్ పెడతలే, ఆ పిల్లతో మాట్లాడుతున్నా అంతే. నేను గమ్మత్ అనిపిస్తున్నట్టు గదంతో మాట్లాడితే నీకు ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఆ పనులు చేసినావు, లగ్గం కాకుండా ముందు పనులు చేసినావు.